మోడీ అయోధ్య రామ మందిర్ నిర్మాణము ఆ ప్రాణప్రతిష్ఠ చేయడంతో ఇప్పుడు అర్జెంటుగా మోడీ ద్వేషులకి అది తప్పించి ఇంకేం చేశాడు దేశానికి అని మాట్లాడేవాళ్ళు పెరిగిపోయారు. ఒక్కసారి మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. కరోనాతో ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్నప్పుడు మనం ఏం చేసాం? 5 పైసలు ఖర్చు లేకుండా మనందరికీ వ్యాక్సిన్ వేశారే మోడీ కాదా? ఎన్ని కోట్ల మంది ప్రపంచమంతా వల్ల కానిది భారత్లో మాత్రమే సాధ్యమైందే ఉచిత వ్యాక్సిన్ సిస్టమ్ అనేటువంటిది ఇన్ని కోట్ల మందికి. అదేవిధంగా అయోధ్య గుడి పటేల్ విగ్రహమే కాదు, ఉచిత రేషన్ ఎంతమందికి ఇస్తున్నారు? ₹2 కిలో బియ్యమే 3.5 అప్పుడు గొప్ప అనుకుంటే ఇవాళ ఉచితంగా రేషన్ ఇస్తున్నాడే, అది కూడా వచ్చే 5 ఏళ్ల దాకా అనౌన్స్ చేశాడే. మరోవైపున పేదవాళ్ళకు ఉచిత గృహం అనేది బీజేపీ విధానం కాదా? అట్లాగే పేదవాళ్ళకు ఉచిత వైద్యం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద దేశమంతా చేయట్లేదా? అది మోడీనే కదా చేసుకొస్తుంది. అట్లాగే బడుల ఆధునీకరణ ఇప్పుడు సర్వశిక్షా అభియాన్ కింద నాడు నేడు ఇక్కడ చేస్తున్నది కూడా దాని లెక్కనే కదా. రైతులు పండించే ధాన్యం కొనుగోలు అన్నటువంటి జరుగుతుందా లేదా? అది కాంగ్రెస్ టైంలో జరిగి ఫస్ట్ బిగిన్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో. లేకపోతే చెరువుల పునరుద్ధరణకి డబ్బులు ఇస్తోంది మోడీ సర్కారే కదా. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి బీజేపీ వచ్చాక మోడీ వచ్చాకే కదా సాధ్యమైంది. అట్లా ప్రతి ఇంటికి తాగునీళ్ళు హర్జల్ పథకం కిందన ఇంటింటికి పంపు అనేటువంటిది కూడా మనకి డైరెక్ట్ ప్రత్యక్షంగా ఇస్తున్నటువంటి మోడీ సర్కార్ వచ్చిన తర్వాతనే కదా. ప్రతి గ్రామం అభివృద్ధి ఏదైతే గ్రామానికి రోడ్లు గ్రామీణ సడక్ యోజనలు ఆ రోజుల్లో వాజ్పేయి, ఆ తర్వాత ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాతనే కదా. అట్లాగే జిల్లాకో మెడికల్ కాలేజ్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతే కదా. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ వస్తే గొప్ప అనే దేశం నుంచి జిల్లాకో మెడికల్ కాలేజ్ అనేది. పోర్టుల నిర్మాణం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా. బట్ ఇవన్నీ మనం అంగీకరించలేకపోతే ఎవడేం చేయలేడు.